హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రసం, పప్పుచారు, సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ అండి. సో ఇక లేట్ చేయకుండా ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఫస్ట్ వచ్చేసి చికెన్లో కొంచెం లెమన్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా చికెన్లో లెమన్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ చికెన్లో స్పైసీనెస్కి తగినంత కారం, హాఫ్ స్పూన్ దాకా పసుపు అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి ఇవన్నీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయినా ఈ చికెన్ మొత్తాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఒక అల్లం ముక్క, 10 నుంచి 15 దాకా పీల్ తీసేసుకున్నటువంటి వెల్లుల్లి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఒక 7 నుంచి 8 దాకా మిరియాలు, వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనాను యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని కొంచెంసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 లేదా 3 దాకా బిర్యానీ ఆకులు అండ్ అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఈ చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ చికెన్లో ఉండేటువంటి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో సో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది అండ్ అలాగే పీస్ అనేది త్వరగా ఫ్రై అయిపోయి సరిగా కుక్ అవ్వదన్నమాట. పీస్ బాగా కుక్ అయితేనే ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్ అంతటికి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అడుగనేది మాడిపోకుండా ఇలా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ చికెన్ మంచిగా ఫ్రై అయింది అండ్ అలాగే చికెన్ పీస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది కదా. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఖచ్చితంగా ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.